హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో ఒక పెద్ద గాంజా క్యాచ్ పట్టుకోవడం జరిగింది. సో ఇది హెచ్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ కాచిగూడ పోలీస్ సంయుక్తంగా ఇది పట్టుకోవడం జరిగింది. టోటల్ 7 మెంబర్స్ని ఇందులో పట్టుకోవడం జరిగింది విత్ 114 kgs ఆఫ్ గాంజా. ఇది మీ ముందు పెట్టినది. సో ఇది వీళ్ళంతా కాచిగూడ పార్సిల్ సర్వీస్ దగ్గర అంటే రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి మెటీరియల్ తీసుకుని మన సిటీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా మాకు ఇన్ఫర్మేషన్ పైన కాచిగూడ పోలీస్ తోటి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది విత్ ది ఎంటైర్ క్వాంటిటీ. టోటల్ ఇందులో 7 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈ 7 మెంబర్స్ది ఇందులో మెయిన్ పర్సన్ అంటే ఇది తీసుకురావడం ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అది అంటే ఈ బాలాజీ గోవింద్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఇతను ఈజ్ ఏ రెగ్యులర్ పెడ్లర్. ఇతని పైన గతంలో కూడా కేసెస్ ఉన్నాయి. వేటపాలెం పిఎస్ ఒంగోలు డిస్ట్రిక్ట్ లో 22 kgs గాంజా సప్లై చేస్తూ ప్రీవియస్ గా కేసు చేయడం జరిగింది. సో అతనే ఇప్పుడు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఎట్ ప్రెసెంట్ మేము పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆల్ ఆర్ ఫ్రమ్ ఏపీ, అనకాపల్లి డిస్ట్రిక్ట్, వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా కూడా. సో ఈ బాలాజీ గోవింద్ ఇందులో పర్సన్ ఏంటంటే ఇతను చిత్రకొండ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో చిత్రకొండ ఏరియా అని చెప్పని ఉంది మన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ దాంట్లో. సో చిత్రకొండ ఏరియాలో అక్కడ గాంజా పండిస్తారు. గాంజా పండించే ప్లేసెస్ కి విలేజెస్ అంటే బలిమేల, కలిమేల అండ్ ఆల్సో బానండూలి, రాలగడ్డ అంటూ ఇటువంటి విలేజెస్ అక్కడ ఉన్నాయి. ఆ విలేజెస్ లో గాంజా పండించే రైతులు ఉన్నారు. ఆ గాంజా పండించే రైతుల దగ్గరికి వెళ్ళి ఈ గాంజా ప్యాకెట్స్ అవి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి తిను లంబసింగి దాకా తీసుకొస్తే లంబసింగి నుంచి ఇతనికి అడిగిరాల ప్రకాష్ అని అలాగే మలసాల మోహన్ రావు వీళ్ళు సహాయంతో నర్సీపట్నం ఇంకా డౌన్ ఏరియాస్ కి తీసుకురావడం జరుగుతుంది. సో వీళ్ళ ముగ్గురు కూడా అంటే ఈవెన్ ప్రకాష్ అండ్ ఆల్సో దిస్ మోహన్ రావు వీళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నవాళ్ళే అందరూ. ఈవెన్ మోహన్ రావు కూడా మన దగ్గర శంషాబాద్ పిఎస్ లో కూడా కౌంటర్ఫిట్ కరెన్సీ ఉంది అండ్ ఆల్సో తన 2021 60 నుంచి తన పైన కేసెస్ ఉన్నాయి. చోడవరం పిఎస్ లో ఉన్నాయి, అలాగే దేవరపల్లి పిఎస్ అని చెప్పి అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో, అలాగే రామచంద్రాపురం పిఎస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. సో ఇట్లాగా డిఫరెంట్ పిఎస్ లో ఓవర్ ది స్పాన్ ఆఫ్ 5 years గా 8 years గా కూడా ఇతని పైన కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు టౌన్ ఏరియాకి తీసుకురావడానికి, ప్లెయిన్ ఏరియాస్ తీసుకురావడానికి సహకరిస్తారు. అక్కడ ఈ దుర్గా హరిప్రసాద్ అని చెప్పి రాజన్న దుర్గా హరిప్రసాద్ అలియాస్ ప్రసాద్ అని ఇతను కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్ పర్సనే. సో ఇతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఫర్దర్ మన హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ అన్నట్టు ఇక్కడ వాళ్ళకంటూ ఇచ్చేయడం జరుగుతుంది. సో అట్లనే ఇక్కడ దగ్గర హరిప్రసాద్ తీసుకుంటే ఇతను కూడా ప్రీవియస్ అఫెన్స్ ఉన్నాయి. వేటపాలెం పిఎస్ ఒంగోలు దాంట్లో 22 kgs గాంజాలో ఈ బాలాజీ గోవింద్ తో పాటు తిను కూడా ఉన్నాడు, దుర్గా హరిప్రసాద్ అన్న పర్సన్. సో దీని దగ్గర నుంచి ఫైనల్ గా ఈ కోడి రమణ, లాలం గంగాధర్, ఏతుల గంగాధర్ వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఇక్కడ మనకి హైదరాబాద్ కి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉండే ఇక్కడ పెండర్స్ కి సప్లై చేయడానికి చూస్తుంటారు. సో ఈ రకంగా ఈ టోటల్ 7 మెంబర్స్ ని కూడా ఈ రోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నాము. అలాగే వేరే మేము మా పోలీస్ వెబ్సైట్స్ ద్వారా కూడా సేకరిస్తే వీళ్ళపైన ఇతర కేసెస్ కూడా ఉన్నాయని తెలిసింది. సో ఇట్లాగా వీళ్ళు రెగ్యులర్ గా దీంట్లో ఇండల్జ్ అవుతూ ఉంటున్నారు. సో అండ్ ఇంకా చూస్తే ఇది వీళ్ళు ఎట్లా అంటే ఈ ఫస్ట్ ఎక్కడైతే మనం పండిస్తామో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఆ ఏరియాస్ లో ఇది ఒక ఆల్మోస్ట్ 1500 పర్ ప్యాకెట్ పర్ కేజీ అన్నట్టు ఉంటుంది. అది ఈ నర్సీపట్నం అక్కడికి వచ్చేసేటప్పటికి 5000 అంటే ఈ దుర్గా హరిప్రసాద్ దగ్గరికి వచ్చేటప్పటికి అరౌండ్ 5000 అలా ఉంటుంది. తర్వాత ఈ కోడి రమణ తీసుకునేటప్పుడు ఫైనల్ గా ఇక్కడ డెలివరీకి వచ్చేటప్పటికి 15,000 అట్లా అవుతుంది పర్ కేజీ, 10,000 మినిమం అయినా ఉంటుంది. సో
సో ఇట్లాగా ఓవర్ ది టైం ట్రాన్స్పోర్టేషన్ లో దాంట్లో వీళ్ళు ఈ రకంగా తీసుకుంటూ వేరియస్ డిఫరెంట్ రేట్స్ ఇచ్చేస్తూ ఇక్కడ ఫైనల్ పెట్లకు వచ్చి ఇక్కడ మనకి సిటీలో స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ మధ్య చూస్తే గాంజా పైన అయితే స్పెసిఫిక్ గా ఆపరేషన్ జరుగుతుంది, డ్రగ్స్ పైన ఈవెన్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా పట్టుకుంటున్నాయి. ఎవరెవరైతే ఈ గాంజా సప్లై చేస్తున్నారో